మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి. నెల్లూరు జిల్లాలోని నర్రవాడ గ్రామమందు దివ్య పేరంటాలుగా వెలసిన శ్రీ వెంగమాంబ అమ్మవారి జీవిత చరిత్రను నాటక రూపంగా మీకు అందిస్తున్నటువంటి వారు శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి తెనాలి ఉప్పవజారు వారు. అమ్మా వెంగమాంబ, ఎన్నో పూజలు చేయగా ఆ ఎల్లమ్మ తల్లి అనుగ్రహం వలన నిన్ను మేము కన్నాము. సకల సుగుణోపేతుడైన గురవయ్యకిచ్చి వివాహం చేశాము. ఇటు పచ్చవ వంశం వారికి, అటు వేమూరి వంశం వారికి కీర్తి ప్రతిష్టలకు ఏ లోటు రాకుండా కాపాడు తల్లి. అమ్మా వెంగమాంబ, నీవు నిత్యము పూజించి ఈ శంకరుని విగ్రహాన్ని ప్రతినిత్యం పూజించు తల్లి. అలాగే అమ్మా. చిన్ననాటి నుండి నీవు ఉగ్గుపాలతో రంగరించి పోసిన దైవభక్తి, నీతి సూక్తుల ఆధారంగా మెట్టినింట కీర్తి ప్రతిష్టలకు ఏ లోటు రానివ్వనమ్మా. వదిన, నా కుమార్తెను నీ చేతిలో పెడుతున్నాను. ఎలా కాపాడుకుంటావో భారమంతే నీదే వదిన. వదిన, ఆ ఎల్లమ్మ సాక్షిగా నీ బిడ్డను నా బిడ్డగా చూసుకుంటాను. బాబు గురవయ్య, ఆ ఎల్లమ్మ దేవత ఆశీస్సులు అందుకుని అమ్మాయిని వెంట తీసుకుని రా బాబు. అమ్మా వెంగమాంబ, అమ్మా వెళ్ళొస్తావమ్మా. అమ్మా వెళ్ళొస్తావు తల్లి. అమ్మా వెళ్ళొస్తావమ్మా. అమ్మా 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 వెంగమాంబ, అమ్మా వెంగమాంబ. ఏమిటత్తయ్య? ఈ ఇంటి చాకిరంతా నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళి స్నానం అది చేసి పూజా కార్యక్రమంలో ముగించు తల్లి. అత్తయ్య,
నేనుండి కూడా ఈ పనులన్నీ మీ చేత చేయిస్తానా? పర్వాలేదులే అమ్మా. నీవు ఈ ఇంట కాలు పెట్టిన నాటి నుండి ఈ ఇల్లే కాక ఊరంతా పచ్చగా వర్ధిల్లుతున్నది. నీవు చేసే నిత్య నైవేద్య పూజా విధానాలే మనకు మన కుటుంబానికి కొండంత అండ తల్లి. అంతేగాక నీవు మా అదృష్టం కొద్దీ మా ఇంటికి వచ్చిన మా ఇల్లవేల్పువమ్మా. అలా అనకండి అత్తయ్య. మీ వంటి ఉత్తమరాలకు కోడలవటం నిజంగా నా పూర్వజన్మ పుణ్యఫలం అత్తయ్య. 1000 జన్మలకైనా మీ వంటి ఉత్తమరాలే అత్త కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. అత్తగానే కాని అమ్మగా పనికిరానా అమ్మా? అత్తయ్య, పుట్టినింట ఆడదాని మనుగడ పసిప్రాయమనికే కదా. ఆ తరువాత జీవితాంతం అత్తవారింట మనవలసిందే కదా. నా తల్లి, ఆడదాని మనుగడకు నిజమైన సార్థకత ఎంత చక్కగా వివరించావు తల్లి. సరే గాని నువ్వు వెళ్ళి పూజా కార్యక్రమం ఏదో చూడు తల్లి. అలాగే అత్తయ్య. ఇటువంటి సద్గుణవంతురాలైన కోడలు వచ్చి నా ఇంట వెలుగునివ్వటం నా అదృష్టం. అమ్మా అమ్మా. రాజ్యం, ఏమే రాజ్యం, సరంజామా అంత సర్దుకొచ్చావు. ఇంట్లో గొడవలేమైనా? మా ఇంట్లో గొడవలు ఏమి లేవు గాని మీ ఇంటి గొడవే రచ్చకెక్కకూడదని రూపుమాపటానికి వచ్చానే అమ్మా. గొడవలేమిటే రాజ్యం? అమ్మా, నీకు తెలియకుండానే కొంప గుండమవుతుంది. నీ కళ్ళకు మసిపోసి మాడి కాజేస్తుందని ముద్దుల కోడలు. అది నీకెలా తెలుసు? నేను ఈ ఊళ్ళోనే కాపురం చేస్తున్నానా? ఏ అమ్మలక్కడ ముచ్చట్లయినా నీ కోళ్ల పెత్తనం గురించేనే అమ్మా. అమ్మా, నీ కోళ్ల కాపురానికి వచ్చి అన్నాళ్ళైంది 6 మాసాలు. ఈ 6 మాసాల్లో ఒక్కరోజైనా ఇంటి పని వంట పని చేసిందా? చిన్న పిల్లని నేనే సర్దుకుపోతున్నాను లేవే. నువ్వు అలా సర్దుకుపోతూ ఉండు, అది ఇంట్లో సామాన్లన్నీ సర్ది పంపించేస్తుంది. ఇలా చేసుకుపోతూ నిత్య నైవేద్యాలు, పొంగళ్ళు, ప్రసాదాలను వేలాది వేల మందికి పంచిపెట్టడము, బాలబాలిక దగ్గర నుంచి బాబాల బిచ్చగాళ్ళ దాకా మన ఇంటి చుట్టూ తిరగటం. ఇది ఇల్లా, దేవాలయమా, ధర్మసత్రమా? ఇలా పుణ్యం పుణ్యం అని నువ్వు కూర్చుంటే చివరకు పూచిక పిల్లైన మిగలదు. తర్వాత నీ ఇష్టం. అమ్మా, నీ కోళ్ళు కనిపించదు, ఎక్కడికి వెళ్ళింది? అదేనే మన తోటలో పూలు కోసురాటానికి వెళ్ళింది. అమ్మా, అదిగో వస్తుంది. ఆహాహా, ఆవిడ చేతిలోనేమో పూల పుట్ట, నీ చేతిలో చీపురు కట్ట. వెంగమాంబ. స్వామి, ప్రసాదం తీసుకోండి. వెంగమాంబ, పెద్దవారైన నా తల్లిదండ్రులకు, అంధుడైన అన్నగారికి నీ సేవలందిస్తూ ఈ వేమూరి వారి వంశమునకు కీర్తి ప్రతిష్టలు ప్రతిష్ఠించగలవని నేను నమ్ముతున్నాను. వచ్చను నీదు రాకచే వెంగమాంబ, వచ్చను నీదు రాకచే శుభంబులు గోర్తుతో భోగ భాగ్యముల్ మెత్తుతో నుండే నా మనము మిక్కిలి మోదము నొందినాడా. నాకొచ్చను పూర్వ పుణ్య ఫల గోప్యము కొల్దుడు
లేకయున్నచో వచ్చడి దానవా వెంగమాంబ వచ్చడి దానవా నాకిటు భార్యగా సేవ చేయగన్ ఆ ఆ స్వామి, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అడుగుజాడల్లో నడవగలను. ఏ తరుణంబులో మనకు ఏర్పడే స్వామి, ఏ తరుణంబులో మనకు ఏర్పడే ఈ భవబంధ పాశముల్ ఖాతరు చేయకున్నా కులకాంతలకయ్యది ధర్మమెట్లగు నీతిని తప్పమోక నిన్ను నిత్యము గొల్చడి భోగ్యమవ్వే. నే ఏ తపమాచరించితినో స్వామి, నే ఏ తపమాచరించితినో మిమ్మిటు భక్తగలేను వందగను. అబ్బో వేదాంత సాహిత్య పరిజ్ఞానము నీ మనసులో చాలా వరకు చోటు చేసుకుని ఉన్నది. తమరు మాత్రం తక్కువ తింటిరా? అది కాదు వెంగమాంబ, ఉదయాన్నే నీ అందచందాల వదనారవింద రూపాన్ని ఆపండి ఆపండి. తమరు వేదాంతం నుండి శృంగారం వైపు కాదు కాదు నీ అందాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందా? రావేలా 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 అందాల బాలిక అందుకో కానుక, అందాల బాలిక అందుకో ప్రేమ కానుక. రావోయి 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 అందాల ప్రేమిక అందుకో మాలిక, అందాల ప్రేమిక అందుకో పూమాలిక. రావేలా 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 రావోయి 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 ప్రణయాల నావపై అనురాగ జలతిలో ప్రణయాల నావపై ఆడుతూ పాడుతూ పయనమై పోదమా. చల్లని వెన్నెలలో మల్లెల పానుపుపై, చల్లని వెన్నెలలో మల్లెల పానుపుపై పవళిల్చి పరవశించగా రావేలా, పవళిల్చి పరవశించగా రావేలా. రావోయి రావోయి రావేలా 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 అందాల
బాలిక అందుకో కానుక, అందాల బాలిక అందుకో ప్రేమ కానుక. రావోయే 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 రావేల 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 ఆ వెంగమాంబ, వెంగమాంబ. అరే తమ్ముడు గారు కూడా ఇక్కడే ఉన్నారే. మరి ఎక్కడుండమంటావు వదినా? ఎక్కడంటే ఇదిగో ఇక్కడ. వెంగమాంబ, ఇప్పుడు ఎలా ఉన్నారంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. వెంగమాంబ, ఈ వెంగమ్మ పొరుగింటి ఆడపడుచైనా నీ తోబుట్టువ అన్నట్లు మసలుకొనుతున్నది. మీ స్నేహము ఏనాటికి చెదిరిపోదని నా నమ్మకం. వెంగమాంబ, నీకు నిజమైన స్నేహితురాలంటే ఈమె సుమా. నాకు పొలం వెళ్ళే వేడనేది, వస్తాను. తొందరగా సతీ తీసుకుని రండి. వెంగమాంబ, ఇక తొందరగా పొలం వెళదామా? తొందరగానా? అత్తగారు ఏమన్నా అనుకుంటుందో ఏమో. ఆ, ఇంతవరకు మీ అత్తగారు ఏమీ అనుకోకపోయినా ఇక ముందు అనుకుంటుందలే అమ్మా. అదేమిటి వదినా అలా అంటావు? సాక్షాత్తు మా అత్తగారు నా పాలిట దేవత. ఆ దేవతను కూడా దయ్యంగా మార్చే తంపుల మారి రాజమ్మ వచ్చిందిగా. ఏమిటి, మా ఆడబిడ్డ రాజమ్మ వచ్చిందా? ఇంతవరకు మరి చెప్పవే వదినా. మురిసిపోకే నా తల్లి. ముందు నీ కాపురంలో చిచ్చు పెట్టకుండా చూసుకో. నేనింటికి వెళ్ళి పనులన్నీ చక్క పెట్టుకుని వస్తాను. అలాగే వదినా. జయ భూశంకర జయ జగదీశ్వర, జయ భూశంకర జయ జగదీశ్వర, భవహర శుభకర భక్తవ శంకర, భవహర శుభకర భక్తవ శంకర, జయ భూశంకర జయ జగదీశ్వర, జయ భూశంకర జయ జగదీశ్వర. వెంగమాంబ, ఎవరో స్వాముల వారు వస్తున్నారమ్మా. అవును వదినా. స్వామి నమస్కారం. దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘ సుమంగళీ భవ. స్వామి ఆశీనుల గండు. అమ్మా వెంగమాంబ, నిత్య పూజా నియమం వలన ఆ శ్రీశైలవాసుని కృపా కటాక్షములకు పాత్రలు వైతివమ్మా. అమ్మా, సాటి భక్తురాండ్రలో నీవు మేలుబంతి వైతివి తల్లి. నిఖిల లోక సంరక్షణ నిర్ణయుండో, సకల దీన జనంబుల సాకువాడు, నీలకంఠుండు ముక్కంటి నిన్నుగాచు, నీలకంఠుండు ముక్కంటి నిన్నుగాచు, భక్త చింతామణి నీకు బాధ లేదు. స్వామి మీ రాకచే మా గృహము పావనమైనది. అమ్మా, జీరుల రక్షణార్థము ఒక అనాథ శరణాలయమును నిర్మించదలిచాను. అందుకు నీ శక్తి కొలది. మహాత్మా, ఆ అదృష్టమునకు నోచుకునే అవకాశము దక్కినందులకు నాకు చాలా ఆనందంగా ఉంది. స్వామి, ఈ బంగారు గాజులను స్వీకరించండి. మహాభాగ్యము తల్లి, మహాభాగ్యము. విద్యతో పాటు వినయము, ధనముతో పాటు ధర్మము కలిగిన నీకు ఆ దేవదేవుడు ఎల్లవేళను నిన్ను కాపాడుగాక తల్లి. వదినా, సమయానికి వచ్చావు. రా వదినా, వీరికి. చూస్తూనే ఉన్నాలే అమ్మా. అమ్మా, ఈ ప్రసాదం తీసుకో తల్లి. అలాగే స్వామి. వదినా, ప్రసాదం తీసుకో. నాకెందుకులేమ్మా, అదిగో మీ అత్తగారు వస్తున్నారుగా. అమ్మా, ప్రసాదం అంటే ప్రసాదం తీసుకోమ్మా. అమ్మా, బంగారు గాజులు కూడా దోచివిస్తుంది ఇది. అమ్మో అమ్మో, ఏమిటా నువ్వు చేసింది? ఏరా బైరాగినని వారి గిడ్డం పెంచుకొని తదిగడతో వంటి తత్వాలు పాడుకుంటూ మా ఇంటికి వచ్చావా నాయనా? ఇవరా, ఇవ్వు ఆ గాజులు ఇచ్చి వెళ్ళు. అసలు దీన్ని. అమ్మా, ఆ తల్లిని దూషించడం ధర్మం కాదమ్మా. ఆమె మీరు అనుకున్నట్లు సామాన్య వనిత కాదు, ఆమె భూలోక మాత. ఓరి నీ సలహా చట్టుబండలగాను, దాన్ని తిడితే నీకెందుకురా బాధ? నిన్ను. ఓం
నమ శివాయ. ఎందుకమ్మా అంత ఆయాసపడతావు? ఆయాసమే ఆయాసమే. అత్తయ్య అత్తయ్య అమ్మ పడిపోతే చూస్తుంటావే ముదర్శదానా, ఉండు ఇంట్లో కూడా నిన్ను తీసుకొస్తాను. అమ్మా విచారించకు తల్లి, కర్మవశమున కలిగిన ఇటు అనర్థకములు అనిత్యమమ్మా. గంగమాంబ, నేను ఇంక పోయి వచ్చేదని తల్లి, నీకు శుభం బగును కాక. అలాగే స్వామి అలాగే. ఏమో ముదర్శదానా, అమ్మ పడిపోతే లేపుకొని ఉంటావా నిన్ను? వెంగమాంబ వెంగమాంబ ఊరుకోమ్మా ఊరుకో. వెంగమాంబ, ఈ రాజమ్మ మీ అత్తగారికి కోపం వచ్చేలా చేస్తుంది. నీవిలా ప్రతి విషయానికి ఊరుకుంటే ఎలాగమ్మా? ఆ, ఊరుకుంటే ఎలా? తిరగబడి ఇల్లంతా అల్లకొల్లం చేసి సంసారాన్ని బజారుకి ఇడవద్దు. కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెడగొట్టింది. అంతంత పెద్ద మాటలు ఎందుకులే వదినా? ఆ, తన కంపు తనకింపున్నట్లు నీది నీకు ఇంపుగానే ఉంటుంది. ఇదిగో పొయ్యి మీద పాలు మరిగిపోతున్నాయి, ఒక గ్లాసులో పాలు తీసి అమ్మకివ్వు. వెళ్ళు వెళ్ళు, నీకే చెప్పేది. ఆ, ఇప్పుడు చెప్పవే నీ సిద్ధాంతాలు రాధాంతాలను. రాజమ్మ, నీవు చిన్నదానివు, చక్కెర తినే నోట్లో తవుడు పోసుకున్నట్లుగా ఏమిటమ్మా ఈ మాటలు? ఆహా, వసే వెంగమ్మ, నీ బతుకే ఎవరికి తెలియదే. ఏమిటే నా బతుకు నీకు తెలిసింది? అత్తింట్లో కాలు పెట్టావా, అత్తను కాస్త అరిమనిపించి కాడి సాగనంపావు. ఇంట్లో పని బాట చూసుకోక అచ్చోసి రాంపోతున్నా ఊరి మీద తిరగకపోతే నీ ఇంట్లో చాకి నీకు చేరిందా? చీచి, నా అంత దాన్ని పట్టుకొని నాకే నీతులు చెబుతావా? ఛీ, నోర్మై, నీ మాటలకి ఆ వెంగమాంబ కొడుకు సరిపెట్టుకుంటుంది కానీ నేనైతేనా? ఆ, నువ్వైతే ఏం చేసేదానివే? చేసేదనా? ఓహో, ఉతికి ఆరేసేదానా? ఆహా, వస్తావు నేను ఎవరో తెలుసంటే ఎవరే? ఏమూరు ఆడపడుచునే. మరి నేనెవరో తెలుసంటే? ఆ, ఎవరివే? కుమ్మలవాడు ఆడపడుచుని. తొమ్మలవాడు ఆడపడుచు, ఏం చేస్తావు నన్ను? ఒక్క ముద్దుకు తిరిగినప్పుడు ఆ పిల్ల పేరు వాగుతుంది. రావే చూద్దాం, రావే రావే రావే. వదినా, నా మాట విని వదినా. అసలు నిన్ను ఈ ఊళ్ళో కదే, ఏం చేస్తావే? అసలు ఈ ఊళ్ళోనే ఉండనివరే. నాది అసలు పాంపగే. పోవే, నీలాంటి మహానుభావులను అన్నేం చేస్తావు? పోవే. ఉండవే, మా అమ్మని పిలుచుకొచ్చి నీ ఎంత చూస్తాను. మీ అమ్మని కాదు, నీ అమ్మమ్మని పిలుచుకొచ్చుకోపో. వదినా, వదినా, నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళు వదినా, వెళ్ళు. ఇలా ఊరికి పుట్టే వద్దు. అమ్మా 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 అమ్మా, ఇది తాను చేత కొట్టించిందే. ఏదే ఎక్కడుందే ఆ మాయలాడి? నా ఇంటికి వచ్చి నన్నే తిడుతుందా? నా బిడ్డనే కొడుతుందే? అమ్మా, ఇది తిట్టించిందే పైగా. రాజమ్మ, నేను నిన్ను తిట్టానా? ఆహాహాహా, ఎంత నంగనాచివే నిన్ను. అత్తయ్య, కొట్టకండి అత్తయ్య. కొట్టేస్తాడా? అమ్మా చూస్తావే? ఇదిగో. ఏయ్, ఈ రోజు నుంచి పూజలు మన ఇంటి పనంతా చూడు. ఎదురు చెప్పావో అత్తయ్య, ఆపద్బాంధవా, ఏమిటయ్యా ఈ పరీక్ష? ఎందుకు కల్పిస్తున్నావయ్యా నాకు ఈ కష్టాలు? స్వామి, పాప వినాశ పరమేశ, పాప వినాశ పరమేశ, దయగనవే మము జగదీశ, దయగనవే మము జగదీశ, పాప వినాశ పరమేశ, పాప వినాశ పరమేశ. ఆ, ఏమి ఇక్కడే కూర్చొని పూజలు పురస్కారాలు అంటూ పళ్ళు దమ్ముకుంటూ కూర్చుంటే అవతల చాకినంత ఎవడు చేస్తాడే? నీ తాతగాడు. శంకర శంకర అంటూ ఒకటే గోల. అయినా వల్లకాట్లో బూడిదలు పడలే దొల్లాడే ఆ శంకరుడా నిన్ను రక్షించేది. రాళ్ళకు ముక్తే రత్నాలు పడతాయంటే. రాజమ్మ, భగవంతుడిని దూషిస్తావా? ఇంతవరకు నన్ను ఎన్ని బాధలు పెట్టినా సహించాను. ఇక నీ మర్యాద కాపాడుకో. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతేనా? లేకపోతే ఏం చేస్తావే నిన్ను? అమ్మా 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 అమ్మా, ఇది నన్ను కొడుతుంది, పైగా ఇంకో నుంచి వెళ్ళిపోమంటుంది. ఏమేం మాయదారి రానా? నా కూతుర్ని అంతంత మాటలు అంటావంటే? ఏమిటే గోల? ఏముందిరా, ఇంటి గుట్టు రచ్చగిడుస్తూ సాధువులకు సన్యాసులకు దోచి పెడుతూ ఉంటే మాయదారి దాన్ని మక్కలిరగదంతున్నాం. వెళ్ళవే వెళ్ళవే ఇంట్లోంచి. ఒరే ముసలయ్య అని నిలబడతావే, దాన్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టు. వెళ్ళవే. వెళ్ళాలి. ఇంటి పరువు రచ్చగిడ్చే వాళ్ళు వెళ్ళాలి, జీవితాన్ని విస్మరించే వాళ్ళు వెళ్ళాలి, మంచిని మానవత్వాన్ని మట్టుపెట్టే వాళ్ళు వెళ్ళాలి. రాజమ్మ వెళ్ళు.
అన్నయ్య నన్ను వెళ్ళమంటావా? నేను ఎందుకు వెళ్ళాలి? ఇది నా పుట్టిల్లు. అవును, వెళ్ళాలి. హద్దు మీరి అన్న భార్యపై చేయి చేసుకున్న నీవు వెళ్ళాలి. ఈ ఇంటి దీపాన్ని ఆర్పబోయిన నువ్వు వెళ్ళాలి. మెట్టినింటిని వీడి పుట్టినింటినే తిష్ట వేర్చుకు కూర్చున్న నీవు వెళ్ళాలి. రాజమ్మ, పో బయటికు. అమ్మా వెళ్ళిపోతున్నాను. బావగారు, బావగారు, వదినని పిలవండి బావగారు, పిలవండి. ఎక్కడికి వెళుతుందమ్మా? తన అత్తవారింటికేగా, వెళ్ళని. పుట్టినింటి నుండి ఆడపడుచలా కన్నీళ్లతో వెళ్ళకూడదు బావగారు. అమ్మా, శత్రువుని సైతం క్షమించగల నీ మనస్సు ఎంతో పవిత్రమైనదమ్మా. ఆ భగవంతుడు నన్నెందుకు అంధుణ్ణి చేశాడా అని బాధపడేవాణ్ణి. కాని నీలాంటి ఉత్తమురాలైన ఇల్లాలు పడుతున్న ఈ కష్టాలన్నీ చూడకుండా ఉండటానికే నన్ను అంధుణ్ణి చేశాడమ్మా. అంధుణ్ణి చేశాడని ఇప్పుడు అర్థమైంది తల్లి. బావగారు, జాతస్య మరణం ధ్రువం అన్నారు పెద్దలు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. సర్వంతర్యామి అయిన ఆ పరమాత్మునిపై మనసు లగ్నమైనచో సద్గతి పొంది శాశ్వతమైన మోక్షమును పొందవచ్చును బావగారు. తల్లి, పుట్టి చచ్చడి ఈ ప్రాణుల జీవిత రహస్యమును నేనందుడనైనా నా కళ్ళకు కట్టినట్లు చెవులకు వినిపించావమ్మా. అమ్మా, వాళ్ళను క్షమించగలవా తల్లి? బావగారు, క్షమించడానికి శిక్షించడానికి అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. అంతేనమ్మా, అంతే తల్లి. బావగారు, నేను వెళ్ళగలలేమ్మా. వెంగమాంబ, ఓసే వెంగమాంబ, ఇంట్లోనూ లేదు దొడ్లోనూ లేదు. ఎక్కడ చచ్చిందబ్బా? ఎంత మందిని అడిగినా ఎవరు చెప్పరాయే. అమ్మా కృష్ణవేణి, మా కోడలు ఏమైనా కనిపించిందా? కనిపించిందండి వదినయ్యారు. వీధి చివరి బావి దగ్గర హరిజనులకు నీళ్లు తోడిపోస్తుందండి. అంత పని చేస్తుందన్నమాట. దీని పరోపకారం ఇది పురుగులు పడిపోదు. దీనికి తోడి శివలింగం ఒకటి కాస్త తీసి బయట పారేస్తే గాని అంత పని చేయదు అత్తయ్య. నా స్వామిని బయట పారేయదు అత్తయ్య. మీకు దండం పెడతాను అత్తయ్య. తప్పుకోవే అత్తయ్య. అమ్మా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఏముందిరా, ఈ మట్టి బొమ్మ దేవుడట, దీని బొందట. ఈ బొమ్మలో ఉన్న దైవత్వాన్ని చూడలేని అసమర్థపు ఆలోచన నీకు ఇది మట్టి బొమ్మగానే కనిపిస్తుంది. కాకేముందిరా, ఈ మట్టి బొమ్మకు దండాలు దద్దోజనాలు. అమ్మా, నిత్యం నైవేద్యం చేస్తే దేవుడు కరుణించి మనకు ఇంత అన్నం పెడుతున్నాడే. సూర్యచంద్రులు విహరించే ఈ ఇంట్లో మాడిన పేగల రోజున మరచావా అమ్మా? అది ఈ ఇంట అడుగుపెట్టిన క్షణం నుండి మన ఇంటి పరిస్థితి ఎలా మారిందో ఒకసారి ఆలోచించు. ఇదంతా నీ పెళ్ళం అదృష్టమేనంటావు. ఓరి నాయనో, అదేదో మందో మాకో పెట్టి నా బిడ్డను నాకు కాకుండా చేసింది బాబోయ్. ఓరి దేవుడోయ్, నా బిడ్డను నాకు కాకుండా చేసింది. ఎందుకే ఇంటి పరువు రచ్చకిస్తావు? చెవిటికి శంకునాదం, అందుడికి అద్దంలో అందం అర్థం కానట్లు నీకు నిజం కనపడదు, ధర్మం వినపడదు. ఎందుకే నీ బ్రతుకు? అమ్మా, నీకు నాకు అందరికీ అందనిది అతీతమైనది ఆ దైవ శక్తి. ఆ దైవ శక్తిని దూషించడం పతనానికి దారితీస్తుంది. నీకు నచ్చనప్పుడు ఊరకే ఉండు. సరేరా, సరే. ఈ ఇంట్లో పెద్దదాన్ని నేను ఒకదాన్ని ఉన్నాననే జ్ఞానం కూడా లేకుండా నీ ఇంటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా. ఇదిగో, అది ఎలా చస్తే నాకెందుకు, ఎక్కడికి వెళ్తే నాకెందుకు. ఇంటి పనంతా చేసి దాన్ని ఇష్టం వచ్చినట్లు ఊరేగమను. నేను మాత్రం పూజకు పొల్లు అంటుకోను. ప్రతి వాళ్ళు దాన్ని పొగిడేవాళ్ళే. పాడు మంద నాశనం అయిపోను. చిచి, అందుకే అన్నారు లోకో భిన్న రుచి అని పెద్దలు. వెంగమాంబ, అమ్మ అన్న మాటలకు నీ మనసు బాధపడిందా? అబ్బే, అదేం లేదండి. మా అమ్మా చెల్లెలు నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు వెంగమాంబ. చూడండి, మీరే నా దైవం, నా జీవిత గమ్యం, నా సర్వస్వం మీరే. మీ పాద సేవలో నా జన్మ సార్థకత చేసుకుంటాను. నా బాధంతా పరాత్పరుడైన ఆ పరమేశ్వరుని దూషించినందుకే కదా, మరో ఉద్దేశం కాదండి. బాధపడకు వెంగమాంబ, నేను మన పొలం దాకా వెళ్ళొస్తాను. ఏమండి? ఏమిటి? మరి చెప్పు, సందేహించకు. మరి త్రాగే నీటికి దూరంగా ఉంచి హరిజనులను ఈ ప్రజలు అంటరాని వారిగా చూస్తున్నారు. అందుచేత వారికి అందుబాటులో ఓ మంచినీటి బావిని ఈ నర్రవాడకు ఈశాన్యంగా నిర్మించగలరా? అలాగే
పేద గొప్ప తేడా లేక ఆర్తులను ఆదుకునే నీవు నా భార్య ఒకట నా అదృష్టం. ఇట్టి నీ వంటి ఇల్లాలు ఇంటి నీడలో మసలుతుండా నాదునికెట్టి లోటు లేదు బుద్ధి బహుకార్యములయందు మునిగియున్నా బుద్ధి బహుకార్యములయందు మునిగియున్నా పతికి ఆదరిసే కాంతవే పడతి నీవు పతికి ఆదరిసే కాంతవే పడతి నీవు. వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి నీ కోరిక తీరుస్తాను. అది ఈనాటి నుండి వేమూరి వారి భావిగా చరిత్రకెక్కుతుంది. స్వామి, నిజంగా నేనెంతో అదృష్టవంతురాలిని. ఇక నేను వెళ్ళిరానా? అలాగే స్వామి. ఇది ఉన్నవి లేనివి మా వాడికి చెప్పి నా బిడ్డను నా నుండి వేరు చేస్తుందా చూస్తాను. అమ్మా వెంగమాంబ, వసావు వెంగమాంబ, వస్తున్నానత్తయ్య. ఏం చేస్తున్నావమ్మా? ఇంట్లో అంట్లు తవ్వుతున్నానత్తయ్య. అలాగా, ఇట్రా అమ్మా. ఏమిటత్తయ్య? పక్కింటి మీనాక్షి సత్యనారాయణ వ్రతం చేసిందట. ఆహా, ప్రసాదం ఇచ్చింది, తీసుకోమ్మా. ఏది? ఇలా ఇవ్వండి అత్తయ్య. ఇదిగో తీసుకో. అత్తయ్య, నీ అమ్మ కడుపు మాడ. ఏమే, నా బిడ్డల ముందు నన్ను చులకన చేసి చూస్తావా? అందుకే అట్ల కడతా వాతలు పెట్టాను. ఇదిగో ఇంటి పనంతా చేసి మా బంధువులు రాక రాక ఇంటికి వస్తున్నారు. వాళ్ళందరికీ భోజనాలు, కూరలు, నేతిగారెలు, అరిసెలు చెయ్యాలి. తెలిసిందా? ఇవన్నీ ఒక్క అరగడియలో చెయ్యాలి. బండెడు బట్టలున్నాయి, ఉతికి ఆరేయాలి. తెలిసిందా? అలాగే. నీలకంఠ, చూసావా తండ్రి ఈ ఘోరం? ఈ దుర్భర పరిస్థితిలో ఇంటి పనంతా నెరవేర్చుట సాధ్యమా తండ్రి? పరమేశ్వరా, పరమేశ్వరా, పరమేశ్వరా! ఆహా, నా భక్తురాలైన ఈ వెంగమాంబ ఇన్ని కష్టములు అనుభవించుట లోకములకు ఆశ్చర్యకరము కదా. ఈమె భక్తి అపారమైనదని అత్తగారైన పావులామ్మ తెలియజాలకున్నది. ఇప్పుడు ఈమె శరీరములకు శక్తిని, జీవితములకు తగిన ముక్తిని ప్రసాదించడయే నా కర్తవ్యము. కమనీయమూర్తి కాంత చూడా కపటి దేశాలు ఎరుగని కరుణమూర్తి భేదాలు సహించు భూయ చరిత వసుదయందు కనలేము ఇటువంటి వనితనపుడు వెంగమాంబయ జగతికి తీపి గురుతు వెంగమాంబయ జగతికి తీపి గురుతు వెంగమాంబయ జగతికి తీపి గురుతు. ఈ వెంగమాంబకు అత్తగారు అప్పగించిన సాధ్యమైన పనులన్నీ నా మహిమచే క్షణములో నిర్వహించదగాక. స్వామి, స్వామి, పరమేశ్వర, పరమేశ్వర, స్వామి! ఏమిటి ఆశ్చర్యం? నీలకంఠ, కరుణించావా తండ్రి? నన్ను కరుణించావా తండ్రి? కరుణించావా స్వామి? వెంగమాంబ, వెంగమాంబ! వదినా, వదినా, వదినా! ఏమిటమ్మా వెంగమాంబ ఈ సంతోషం?
ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు వదినా. ఆ విషయం ఏమిటో వివరంగా చెప్పి నీ సంతోషంలో నాకు కూడా సగ భాగం ఇవ్వమ్మా. వదినా, అత్తగారు నాకు ఇంటి పనులన్నీ అప్పగించి అరగడిలో కావాలన్నది. ఇంత తక్కువ వ్యవధిలో ఏం చేయాలో తోచక ఆ పరమాత్మ పాదాలపై పడి ప్రణమిల్లాను. లోనికేకి చూస్తే ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయి ఉన్నాయి వదినా. అత్తగారు నా చేతి మీద పెట్టిన వాతలు కూడా మాయమైపోయాయి. వెంగమాంబ, నీ అదృష్టాన్ని ఎలా పొగడాలో నాకు అర్థం కావటం లేదమ్మా. నీవు నిజంగా ఆ సతీ సొక్కుబాయి వంటి మహాతల్లుల కోవకు చెందిన దానము తల్లి. సరే కాని ఇక పొలం వెళదామా? అత్తగారికి చెప్పి మీ తమ్ముడికి భోజనం సర్దుకుని వస్తాను వదినా. అలాగే. అబ్బా, ఎండ విపరీతంగా ఉందమ్మా. అవును వదినా, వేసవి వెండ ఆయాసానికి మెండు అన్నారు, అందుకే పెట్టదు. ఏమోనమ్మా, ఏమెండో ఏం పాడు. వెంగమాంబ, ఇలారా ఇలారా. అదిగో చూడు, ఆ దూరంగా కనిపిస్తున్నది మా తమ్ముడు గారెల్లే ఉంది. ఆ వెంగమాంబ, ఏమిటమ్మా ఆ చూపులు? ఆయన గారు ఇక్కడికే వస్తారుగా. వెంగమాంబ, నీవిక్కడే ఈ చెట్టు కింద కూర్చో, నేను వెళ్ళి మీ అన్నగారికి భోజనం పెట్టి వస్తాను. నీవు కూడా మా తమ్ముడు గారి ఆకలి తీర్చి. అలాగే వదినా. దొరా రంగడేడి ఇంకా రాలేదు దొరా. నీ వెళ్ళిన పని ఏమైంది? రాయల వారి ధనాగారాన్ని బ్రద్దలు చేసి తెచ్చాను దొరా. మరి రాణి దోసిన సొమ్మంతా మన దొడ్డకొండ రహస్య స్థావరంలో భద్రపరుస్తుంది దొరా. దొరా దొరా, మన రంగడు వస్తున్నాడు. రంగా, నీ వెళ్ళిన పని ఏమైంది? ఎరా మాట్లాడవు? మాట్లాడవేరా? మాట్లాడవేం? మీ ఆజ్ఞ ప్రకారమే రారాజుల ధనాగారాన్ని కొల్లగొట్టాను. కానీ ఏందిరా కాకినాయాల? దొర విలువ తగ్గిందా లేక నీ దమ్ము పెరిగిందా? కళ్ళగొట్టి కందుకూరి దాకా వచ్చావు దొరా. వచ్చాక ఏమైందిరా బచ్చా? ఆ సింగన్న మన ముఠాపై దాడి చేసి ఏయ్! ఇంతకాలానికి మన ముఠా పట్టు తప్పిందన్నమాట. ఏ గంగులు పేరు చెబితే చంటి పిల్లలు చనుపాలు త్రాగరు, ఏ గంగులు గర్జిస్తే సింహాలు చిట్టెలుకలై చరిస్తాయో, ఏ గంగులు ఉరిమి చూస్తే ఆకాశం నుండి పెళ పెళ ధ్వనులతో పిడుగులు పడతాయో, అలాంటి గజదొంగ గంగులు ముఠాపై చింపిరి నా కొడుకు సింగన్న దాడి చేస్తే వదిలిపెట్టి వచ్చావా వంకర నాయాల? దీనికి పరిష్కారం ఏమిటో తెలుసా? తెలియదు. తెలియదు. ఆనాడు కొండదేవర ముందు చేసిన భాష మరిచావా? అయితే ఈనాడే నీ పేకు నుండి కారిన నెత్తురు కొండదేవర పాదాల పారాణిగా మారుతుంది. ఏరా, నేస్తంపై మోజు పెరిగిందా లేక నాకు ఎదురు చెప్పే దమ్ము పెరిగిందా? మన రంగడు సామాన్యుడు కాదు దొరా. రాయల వారి ధనాగారాన్ని కొల్లగొట్టి తెచ్చిన కనుడు దొరా మన రంగడు. శిస్తర పిడుగు లాంటి చింతాలునే తెచ్చి పట్టపురాణిగా చేసిన కనుడు దొరా. వీడికి ఒక్క రోజు గడిపి దొరా. ఇస్తే ఈ చచ్చునా కొడుకు చిచ్చర పిడుగవుతాడా? అవుతాడు దొరా, అవుతాడు దొరా. ఏమంటావురా రంగా? అలా చేయకపోతే అదే వేళకు నన్ను నేను హతమార్చుకుంటాను దొరా. శభాష్! వెళ్ళండి, ఆ రారాజుల రత్నాలు రాల్చండి, వాటితో పాటు ఆ సింగన్న శిరస్సు మీ పాదాలపై పడవేస్తాం దొరా. వెళ్ళండి. చెప్తాం దొరా. దేవి! ఏమిటి? ఏం జరిగింది? ఎందుకు అలా భయపడుతున్నావు? స్వామి, ఏమిటి వెంగమాంబ? నేను ఈ చెట్టు కింద కూర్చుని మీ పవిత్ర ప్రేమను అనురాగాన్ని తలుచుకుంటూ నిద్రలో మునిగాను. ఇంతలో ఎవరు కాదు కాదు, ఏవో దుష్ట శక్తులు మన ప్రణయ సామ్రాజ్య సింహాసనపై అడ్డుగా నిలిచి నన్ను మీ నుండి వేరు చేసి మిమ్ములను వెంగమాంబ, ఎందుకు ఈ ఆవేదన?
మనల్ని ఏ దుష్టశక్తులు వేరు చేయలేవు. భూమండలమే 2 రెక్కలుగా చెలవచ్చు, సముద్రము చలనములేని బండరాయిగా మారవచ్చు, ఆకాశమే ఆచంద్ర తారార్కము కాంతి విహీనమైపోవచ్చును. కానీ దీనుల పాలిట దీనజన బాంధవుడు మన చింతనుండగా మనకే కష్టములు రావు. భయపడకు, ముందు భోజనం వడ్డించు పద. అలాగే స్వామి. అక్కగారు ఇంకనూ ఎందుకో రాలేదు, భయాందోళనలో ఉన్నావు. అందాక సాగనపి వస్తాను పద. అలాగే స్వామి, పదండి. ఎవరు మీరు? ఎవరు మీరు? నేనా గజ దొంగ గంగుల్ని. కోడె వయసున్న కోడెగిత్తల బుసలు కొడుతుంది. బుసలు కొట్టే కోడెగిత్తను ఏం చేయాలరా రంగా? ముక్కుతాడు వేయాలి దొరా. ముక్కుతోడు వేసి ముట్టి పొగరు దించాలి కదూ. రవేనా అందాల వెంగమాంబ. ఆపు, నీవేదో అందగత్తెవని మా బచ్చాగాళ్ళు చెబితే ఆశపడి మోజు పెంచుకున్నానే, కానీ నీలాంటి గ్రహణ చంద్రబింబాలు ఎన్నో నాకు లెక్కలేదు. మన రంగడు తాగిన మైకంలో వెంగమాంబ అనుకుని పెద్ద వెంగమ్మ తీసుకొచ్చాడు దొరా. వారే వా, కథ ఇప్పుడు బాగాన పడింది. సూపర్లను ముచ్చట గొలిపే అందాల పసిడి బొమ్మ పారిపోయింది. పనికి రాని పాత బొమ్మ తక్కువ దిక్కులు పోతుంది. పండు కాయకు బదులు ఎండుకాయను తెచ్చినందుకు మీ ప్రాణం తీయాలనుంది. వెళ్ళండి, ప్రాణాలు పణంగా పెట్టైనా సరే అందాల పసిడి బొమ్మను పట్టి బంధించిన చెంతకు చేర్చండి. వెళ్ళండి. నా మాట విను, ఆమె మహాపతివ్రత, సాక్షాత్తు ఆది పరాశక్తి ప్రతిరూపం. ఆ రూపంపై మోజు పెరిగే క్షణము కయగంలో నన్ను గంగి వెర్రెలెత్తిస్తుంది. నా మాట విను గంగులు, ఆమె నీవనుకున్నంత అసమర్థురాలు కాదు. ఆ దివ్య కన్నుల కమలాల నుండి ప్రళయాగ్ని ప్రసరిస్తే నీవు సర్వనాశనమైపోతావు. నా మాట విను గంగులు, ఆమె మహాపతివ్రత, ఆమె జోలికి పోవద్దు. గంగులు, స్త్రీని తల్లిగా చెల్లిగా పూజించాలి గంగులు. వెర్రి బాగుల వెంగమ్మ, ప్రతి స్త్రీని తల్లిగా చెల్లిగా భావిస్తే ఇక ఈ సృష్టి ఆగిపోతుంది. అలాగని తల్లికి చెల్లికి తేడా మరిస్తే ఈ జగత్తే సర్వనాశనమైపోతుంది. మహిషాసురుడు నాకు మూల పురుషుడు, అందుకే ఆది పరాశక్తి అతనిని హతమార్చింది. భస్మాసురుడు నాకు ఆదర్శవంతుడు. మోహిని చేతిలో కడతేరింది ఆ భస్మాసురుడే. ఆ నరకాసురుడు నా జాతి వాడే. అందుకే సత్యభామ చేతిలో చచ్చాడు. ఆడది ఆగ్రహిస్తే అగ్నిగుండమై నిన్ను నీ పరివారాన్ని సర్వనాశనం చేస్తుంది. సీతను చెరబట్టి శ్రీరాము చేతిలో రావణుండా నాడు వాలిపోయే. గోపితో కాంతల గోల చేసిన నరకుడదివదే కాంతమయ్యే. సురపతి ఇంద్రుడు పరసటి పొందుతే కలుషంబు దేహమో కన్నులయ్యే. ద్రౌపదిని వెంటోడి రాక్షసేంద్రుడు కీచకుడు భీముని చేత కూల్చబడి అవని సృష్టికి ఆధారమైనట్టే అతివలకు అపతోరమున నిలిచి చావకున్నవాడు లేని అవని యందు వలదు ఇట్టి దుష్కర్యము మానుగా దుఃఖమగును. తెలిస్తే సప్త సముద్రాల హోరుల ప్రళయకాల ప్రభంజనమై నిన్ను కాటు వేసే కాలసర్పమవుతాడు. ఆ తరువాత నీ జీవితానికే తెనపడుతుంది. జాగ్రత్త. ఆ కాల నాకు విషాన్ని పిండి సేవించగల ఈ గంగులకి పొలం పట్టి పొలం దున్నే అల్పడా నాకు సాటి. గంగులు, నీవు ఊహించినంత వృధా ప్రయాసం. ఆపు నీ వృధా ప్రసంగం. శక్తి యుక్తి ఉన్నవాడితే విజయం. లే, అటు తప్పుకో. లే, అటు తప్పుకో. లే.
కోసం నేనే వెళ్తాను. ఎవరు మీరు? పంచరవలో పడ్డావే పంచవల్లిల రామచిలుక. ఎందుకు ఈ ముట్టడి? మా కట్టడిలో ఉండటానికే ఈ ముట్టడి. నోరు సంపాదించుకుని మాట్లాడండి. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నారా? తెలియకుండా వేటగాడు ఈటె తీసుకుని వేటకురాడే. వేటకై వచ్చిన వాడు వెనుతిరిగిపోడు. మీకేదో అంతపు కాలం దాపురించి ఈ బుద్ధి పుట్టింది. నా మాట వినండి. ఒక్కసారి మానవతా దృష్టితో ఆలోచించండి. పరాయి స్త్రీని ఇలా నిర్బంధించడం ఎంత నీచాతి వినీచమైన పాపమో ఒక్కసారి ఆలోచించండి. ఇక పాప పుణ్యాలు ఆలోచించే ప్రసక్తి లేదు. రా రా. దగ్గరికి రాకు. దగ్గరికి రాకు. దుర్మార్గుడా, మీకేదో పోగాలం దాపురించే పరాయి స్త్రీని బాధ పెడుతున్నారు. ఈ తల్లి సాక్షాత్తు దేవత. ఈ తల్లి తీక్షణంగా చూసిందంటే మీరు మిడతల్లా మాడి మసైపోతారు. పులి పంజాకు చిక్కారు. పిచ్చి గంతులు వేయకండి. నాకు అడ్డు చెప్పేవాడు మీకు అడ్డు నిలిచేవాడు ఎవడు లేడు, ఇక రాడు. చూడు, నీ కళ్ళ ముందే ఇక్కడే ఇప్పుడే పట్టుకుంటాను. ఒరే జగ్గు, రంగా, అడ్డు తొలగించండి. ఒరే వెధవల్లారా, వాళ్ళు అలా పారిపోతుంటే చూస్తారా? పోయి పట్టుకోండి. ఎక్కడారో పిరికి పందల్లారా. ఎవడవురా నీవు? నువ్వెవడవురా? నేనా? ఎవరి పేరు చెబితే ఈ దొడ్డకొండ అరణ్య ప్రాంతం అంతా స్తంభించిపోతుందో ఆ భయంకర గజ దొంగ గంగుల్ని నేనేరా. అయితే నేనేరా నీ పాలిట యముణ్ణి, వేమూరి వారి మగాణ్ణి, అపర భార్గవ గురవయ్యను. ఆపరాని ఆర్భాటం. ఈ పులి ముందు పిచ్చి గంతులు వేయకరా పిచ్చి కొంక. నా వంటి ధీరుడు వేటకు వచ్చేది పులిని అనిచి అరిసి ఆయాసపడే నీ వంటి దుర్మార్గులను వేటాడటానికే వచ్చారా? నోర్మొయ్. ఈ మధపుడు ఏనుగును ఎదిరించడం నీ తరం కాదురా. ఆ మధపుడు ఏనుగు కుంభస్థలము పగులు కొట్టి ఆ రక్తంతో దాహం తీర్చుకునే మృగరాజును రా నేను. సేవగల మగాడివైతే కత్తి కలిపి నీ సత్తా చూపించు. రా 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 రారా. దీన్ని ఈ గురవైన శక్తితో జయించలేం, యుక్తితోనే జయించాలి. అవును, అదే సరి అయిన అదను. అవును, అదే సరి అయిన అదను. పారిపోతున్నారా పిరికి పందల్లారా? కామమదముల పెట్టేగు కఠిన ద్రోహి, స్త్రీని చెరపట్టు నీచుడా సిగ్గులేదే. పశువే నిన్ను తూచి చీకొట్టు పరమ మూర్ఖ, పశువే నిన్ను తూచి చీకొట్టు పరమ మూర్ఖ. నీదు గుండెలు చీల్చద నిలువు మజట. జగ్గు, చాటు నుండి పొడుస్తావా? ఈ గండ్రగొడ్డలితో అమ్మా. గంగులు, మాటు నుండి కత్తితో పొడుస్తావా? ఖండ బలం కాదురా కావలసింది, బుద్ధి బలం ఉండాలిరా. వెంగమాంబ వెంగమాంబ వెంగమాంబ. అదు ఒరేయ్, అదు వెంగమాంబ. స్వామి, స్వామి, స్వామి. దేవి, ఏల దుఃఖింతో స్వామి, చివరి చూపులకు కూడా నోచుకోనేమోననుకున్నాను. స్వామి, నేనిప్పుడు తృప్తిగా. స్వామి, స్వామి, చివరిసారిగా నా కోరిక మన్నించి నిత్య సుమంగళిగా పసుపు కుంకుమలు ప్రసాదించండి స్వామి. పసుపు కుంకుమలు ప్రసాదించండి. దేవి, నీవు కోరుకున్నట్లే స్వామి, నీ పసుపు కుంకుమలు నీకు. స్వామి, స్వామి, భక్తవ శంకర, పరమేశ్వర, ఏల నాకు ఈ అగ్ని పరీక్ష కల్పించి నా భర్తని ఘోర ప్రమాదానికి గురి చేశావు తండ్రి. అమ్మా దయామయి, దాక్షాయిని, నా భర్తని ఘోర ప్రమాదం నుండి కాపాడమని నీవైనా నీ స్వామికి చెప్పలేవా అమ్మా?
స్వామి నీ పసుపు కుంకుమలు నీకు స్వామి శాశ్వతము. స్వామి 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 అమ్మా లోకమాత ఆది పరాశక్తి మహిషాసురమర్థని దుష్టుడైన మహిషాసురుణ్ణి చీల్చి చెండాడావే నీ కనుల ముందు జరిగిన ఈ అన్యాయాన్ని అకృత్యాన్ని చూస్తూ మిన్నకున్నావేం తల్లి అమ్మా మాత నేనే పతిపాద సేవ పారాయణనైతే నేనే పార్వతీ పతి భక్తురాలినైతే నేనే నిష్కళంక స్త్రీమూర్తినైతే ఓ నీచుడు నికృష్టంగా చావాలి. ఆహా, నేటితో ఈ వెంగమాంబ కర్మ పరిపక్వమై నాలో ఐక్యమయ్యే సమయం ఆసన్నమైనది. ముందుగా ఈమె పతిపతామ శక్తిని లోకము గుర్తించినట్టులా ఈమెకు దివ్యశక్తిని ప్రసాదించదగాక. అగ్నియంది మదేగము అలయునటులా దివ్యశక్తి నొసగద తేజవలరా. సకల జనులల్ల కొల్లచడి సాధగాను సకల జనులల్ల కొల్లచడి సాధగాను నవ్వవాడను వెలయు నాదు మహిమా. వెంగమాంబ, ఏమిటిది? ఆశ్చర్యంగా ఉంది. వెంగమాంబలో ఆది పరాశక్తి విశ్వరూపం కనిపిస్తున్నదేమిటి? ఆయనను పర్వాలేదు, పట్టుకునే తీరుతాను. చేయి పట్టు. మహాసాధ్య అయిన వెంగమాంబను తాకిన దుర్మార్గుడు గజ దొంగ గంగులు మాడి మసైపోయాడు. బాబు గురవయ్య వెళ్ళిపోయావా నాయనా, వెళ్ళిపోయావా? సత్యశీల హృదయుడేమైన నీకు ఆ భగవంతుడు ఇంత ఘోర శిక్ష ఎలా విధించను నాయనా? నాయనా గురవయ్య, ఎంత పని జరిగింది నా కొడుక? తమ్ముడు ఏమిట్రా ఈ దారుణం? అమ్మా ఇట్టి నీ వంటి ఇల్లాలు ఇంటి నీడలో మసలుతుండా నాదునికెట్టి లోటు లేదు. బుద్ధి బహుకార్యములయందు మునిగియున్నా పతికి ఆదరిసే కాంతవే పడతి నీవు. పతికి ఆదరిసే కాంతవే పడతి నీవు. వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి నీ కోరిక తీరుస్తాను. అది ఈనాటి నుండి వేమూరి వారి భావిగా చరిత్రకెక్కుతుంది. స్వామి, నిజంగా నేనెంతో అదృష్టవంతురాలిని. ఇక నేను వెళ్ళిరానా? అలాగే స్వామి. ఇది ఉన్నవి లేనివి మా వాడికి చెప్పి నా బిడ్డను నా నుండి వేరు చేస్తుందా చూస్తాను. అమ్మా వెంగమాంబ, వసావు వెంగమాంబ, వస్తున్నానత్తయ్య. ఏం చేస్తున్నావమ్మా? ఇంట్లో అంట్లు తవ్వుతున్నానత్తయ్య. అలాగా, ఇట్రా అమ్మా. ఏమిటత్తయ్య? పక్కింటి మీనాక్షి సత్యనారాయణ వ్రతం చేసిందట. ఆహా, ప్రసాదం ఇచ్చింది, తీసుకోమ్మా. ఏది? ఇలా ఇవ్వండి అత్తయ్య. ఇదిగో తీసుకో. అత్తయ్య. నీ యమ్మ కడుపు మాడ. ఏమే, నా బిడ్డల ముందు నన్ను చులకన చేసి చూస్తావా? అందుకే అట్ల కడతా వాతలు పెట్టాను. ఇదిగో ఇంటి పనంతా చేసి మా బంధువులు రాక ఇంటికి వస్తున్నారు.
వాళ్ళందరికీ భోజనాలు, కూరలు, నేతిగారులు, అరిసెలు చెయ్యాలి. తెలిసిందా? ఇవన్నీ ఒక్క అరగడియలో చెయ్యాలి. బండెడు బట్టలున్నాయి, ఉతికి ఆరేయాలి. తెలిసిందా? అలాగే. నీలకంఠ, చూసావా తండ్రి ఈ ఘోరం? ఈ దుర్భర పరిస్థితిలో ఇంటి పనంతా నెరవేర్చుట సాధ్యమా తండ్రి? పరమేశ్వర, పరమేశ్వర, పరమేశ్వర! ఆహా, నా భక్తురాలైన ఈ వెంగమాంబ ఇన్ని కష్టములు అనుభవించుట లోకమునకు ఆశ్చర్యకరము కదా. ఈమె భక్తి అపారమైనదని అత్తగారైన పావులామ తెలియజాలకున్నది. ఇప్పుడు ఈమె శరీరమునకు శక్తిని, జీవితమునకు తగిన ముక్తిని ప్రసాదించడయే నా కర్తవ్యము. కమనీయమూర్తి కాంత చూడా, కపటి దేశాలు ఎరుగని కరుణమూర్తి, బాధ భేదాలు సహించు భవ్య చరిత, వసుదయందు కనలేము ఇటువంటి వనితనపుడు, వెంగమాంబయ జగతికి తీపి గురుతు, వెంగమాంబయ జగతికి తీపి గురుతు. వెంగమాంబయ జగతికి తీపి గురుతు. ఈ వెంగమాంబకు అత్తగారు అప్పగించిన సాధ్యమైన పనులన్నీయు నా మహిమచే క్షణములో నిర్వహించదగాక. స్వామి, స్వామి, పరమేశ్వర, పరమేశ్వర, స్వామి! ఏమిటి ఆశ్చర్యం? నీలకంఠ, కరుణించావా తండ్రి? నన్ను కరుణించావా తండ్రి? కరుణించావా స్వామి? వెంగమాంబ, వెంగమాంబ! వదినా, వదినా, వదినా! ఏమిటమ్మా వెంగమాంబ ఈ సంతోషం? ఏమని చెప్పాలో, ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు వదినా. ఆ విషయం ఏమిటో వివరంగా చెప్పి నీ సంతోషంలో నాకు కూడా సగ భాగం ఇవ్వమ్మా. వదినా, అత్తగారు నాకు ఇంటి పనులన్నీ అప్పగించి అరగడిలో కావాలన్నది. ఇంత తక్కువ వ్యవధిలో ఏం చేయాలో తోచక ఆ పరమాత్మ పాదాలపై పడి ప్రణమిల్లాను. లోనికేకి చూస్తే ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయినాయి వదినా. అత్తగారు నా చేతి మీద పెట్టిన వాతలు కూడా మాయమైపోయాయి. వెంగమాంబ, నీ అదృష్టాన్ని ఎలా పొగడాలో నాకు అర్థం కావటం లేదమ్మా. నీవు నిజంగా ఆ సతీ సక్కుబాయి వంటి మహాతముల కోవకు చెందిన దానము తల్లి. సరే కాని ఇక పొలం వెళదామా? అత్తగారికి చెప్పి మీ తమ్ముడికి భోజనం సర్దుకుని వస్తాను వదినా. అలాగే. అబ్బా, ఎండ విపరీతంగా ఉందమ్మా. అవును వదినా, వేసవి వెండ ఆయాసానికి మెండు అన్నారు, అందుకే పెట్టదు. ఏమోనమ్మా, ఏమెండో ఏం పాడు. వెంగమాంబ, ఇలారా ఇలారా. అదిగో చూడు, ఆ దూరంగా కనిపిస్తున్నది మా తమ్ముడు గారెల్లే ఉంది. వెంగమాంబ, ఏమిటమ్మా ఆ చూపులు? ఆయన గారు ఇక్కడికే వస్తారుగా. వెంగమాంబ, నీవిక్కడే ఈ చెట్టు కింద కూర్చో, నేను వెళ్ళి మీ అన్నగారికి భోజనం పెట్టి వస్తాను. నీవు కూడా మా తమ్ముడు గారి ఆకలి తీర్చి. అలాగే వదినా. రంగరేడి ఇంకా రాలేదు దొరా. నీ వెళ్ళిన పని ఏమైంది? రాయుల వారి ధనాగారాన్ని బ్రద్దలు చేసి తెచ్చాను దొరా. మరి రాణి దోసిన సొమ్మంతా మన దొడ్డకొండ రహస్య స్థావరంలో భద్రపరుస్తుంది దొరా. దొరా, దొరా, మన రంగడు వస్తున్నాడు. రంగా, నీ వెళ్ళిన పని ఏమైంది? ఎరా మాట్లాడవు?
మాట్లాడవేరా, మాట్లాడవేం? మీ ఆజ్ఞ ప్రకారమే రారాజుల ధనాగారాన్ని కొల్లగొట్టాను కానీ ఏందిరా కాకినాయాల? దొరా దొర విలువ తగ్గిందా లేక నీ దమ్ము పెరిగిందా? దొరా కళ్ళగొట్టి కందుకూరి దాకా వచ్చావు దొరా. వచ్చాక ఏమైందిరా బచ్చా? ఆ సింగన్న మన ముఠాపై దాడి చేసి ఏయ్! ఇంతకాలానికి మన ముఠా పట్టు తప్పిందన్నమాట. ఏ గంగులు పేరు చెబితే చంటి పిల్లలు చనుబాలు త్రాగరో, ఏ గంగులు గర్జిస్తే సింహాలు చిట్టెలుకలై చరిస్తాయో, ఏ గంగులు ఉరిమి చూస్తే ఆకాశం నుండి పెళ పెళ ధ్వనులతో పిడుగులు పడతాయో, అలాంటి గజ దొంగ గంగులు ముఠాపై చింపిరి నా కొడుకు సింగన్న దాడి చేస్తే వదిలిపెట్టి వచ్చావ వంకర నాయాల. దీనికి పరిష్కారం ఏమిటో తెలుసా? తెలియదు. తెలియదు. ఆనాడు కొండదేవర ముందు చేసిన బాస మరిశావా? అయితే ఈనాడే నీ పేకు నుండి కారిన నెత్తురు కొండదేవర పాదాల పారాణిగా మారుతుంది. ఏరా, నేస్తంపై మోజు పెరిగిందా లేక నాకు ఎదురు చెప్పే దమ్ము పెరిగిందా? మన రంగడు సామాన్యుడు కాదు దొరా. రాయల వారి ధనాగారాన్ని కొల్లగొట్టి తెచ్చిన కనుడు దొరా మన రంగడు. శిస్తర పిడుగు లాంటి చింతాలునే తెచ్చి పట్టపురాణిగా చేసిన కనుడు దొరా. ఎక్కు వీడికి ఒక్క రోజు గడిపి దొరా. ఇస్తే ఈ చచ్చునా కొడుకు చిచ్చర పిడుగవుతాడా? అవుతాడు దొరా, అవుతాడు దొరా. ఏమంటావురా రంగా? అలా చేయకపోతే అదే వేళకు నన్ను నేను హతమార్చుకుంటాను దొరా. శభాష్! వెళ్ళండి, ఆ రారాజుల రత్నాలు రాల్చండి, వాటితో పాటు ఆ సింగన్న శిరస్సు మీ పాదాలపై పడవేస్తాం దొరా. వెళ్ళండి. చెప్తాం దొరా. దేవి! ఏమిటి? ఏం జరిగింది? ఎందుకు అలా భయపడుతున్నావు? స్వామి, ఏమిటి వెంగమాంబ? నేను ఈ చెట్టు కింద కూర్చొని మీ పవిత్ర ప్రేమను అనురాగాన్ని తలుచుకుంటూ నిద్రలో మునిగాను. ఇంతలో ఎవరు కాదు కాదు, ఏవో దుష్ట శక్తులు మన ప్రణయ సామ్రాజ్య సింహాసనపై అడ్డుగా నిలిచి నన్ను మీ నుండి వేరు చేసి మిమ్ములను వెంగమాంబ, ఎందుకు ఈ ఆవేదన? మనల్ని ఏ దుష్టశక్తులు వేరు చేయలేవు. భూమండలమే 2 రెక్కలుగా చిలవచ్చు, సముద్రము చలనములేని బండరాయిగా మారవచ్చు, ఆకాశమే ఆచంద్ర తారార్కము కాంతి విహీనమైపోవచ్చు. కానీ దీనుల పాలిట దీనజన బాంధవుడు మన చింతనుండగా మనకే కష్టములు రావు. భయపడకు, ముందు భోజనం వడ్డించు పద. అలాగే స్వామి. అక్కగారు ఇంకనూ ఎందుకో రాలేదు, భయాందోళనలో ఉన్నావు. అందాక సాగనపి వస్తాను పద. అలాగే స్వామి, పదండి. ఎవరు మీరు? పదా. ఎవరు మీరు? నేనా గజ దొంగ గంగుల్ని. కోడె వయసున్న కోడెగిత్తల బుసలు కొడుతుంది. బుసలు కొట్టే కోడెగిత్తను ఏం చేయాలరా రంగా? ముక్కుతాడు వేయాలి దొరా. ముక్కుతాడు వేసి ముట్టి పొగరు దించాలి కదూ. రావేనా అందాల వెంగమాంబ. పరాయాడదానికై ఆశపడే నీలాంటి నీచులు నికృష్టముతో వచ్చేస్తారు. ఆపు, నీవేదో అందగత్తెవని మా బచ్చాగాళ్ళు చెబితే ఆశపడి మోజు పెంచుకున్నానే, కానీ నీలాంటి గ్రహణ చంద్రబింబాలు ఎన్నో నాకు లెక్కలేదు. మన రంగడు తాగిన మైకంలో వెంగమాంబ అనుకుని పెద్ద వెంగమ్మ తీసుకొచ్చాడు దొరా. వారే వా, కథ ఇప్పుడు బాకాన పడింది. సూపర్లను ముచ్చట గొలిపే అందాల పసిడి బొమ్మ పారిపోయింది. పనికి రాని పాత బొమ్మ టక్కు దిక్కులు పోతుంది. పండుకాయకు బదులు ఎండుకాయను తెచ్చినందుకు మీ ప్రాణం తీయాలనుంది. వెళ్ళండి, ప్రాణాలు పణంగా పెట్టైనా సరే అందాల పసిడి బొమ్మను పట్టి బంధించిన చందకు చేర్చండి. వెళ్ళండి. వద్దు, నా మాట విను. ఆమె మహాపతివ్రత, సాక్షాత్తు ఆది పరాశక్తి ప్రతిరూపం. ఆ రూపంపై మోజు పెరిగే క్షణముఖ యుగంలో నన్ను గంగి వెర్రెలెత్తిస్తుంది. నా మాట విను గంగులు, ఆమె నీవనుకున్నంత అసమర్థురాలు కాదు. ఆ దివ్య కన్నుల కమలాల నుండి ప్రళయాగ్ని ప్రసరిస్తే నీవు సర్వనాశనమైపోతావు. నా మాట విను.
విను గంగులు, ఆమె మహాపతివ్రత, ఆమె జోలికి పోవద్దు. గంగులు, స్త్రీని తల్లిగా చెల్లిగా పూజించాలి గంగులు. వెర్రి బాగుల వెంగమ్మ, ప్రతి స్త్రీని తల్లిగా చెల్లిగా భావిస్తే ఇక ఈ సృష్టి ఆగిపోతుంది. అలాగని తల్లికి చెల్లికి తేడా మరిస్తే ఈ జగత్తే సర్వనాశనమైపోతుంది. మహిషాసురుడు నాకు మూల పురుషుడు, అందుకే ఆది పరాశక్తి అతనిని హతమార్చింది. భస్మాసురుడు నాకు ఆదర్శవంతుడు. మోహిని చేతిలో కడతేరింది ఆ భస్మాసురుడే. ఆ నరకాసురుడు నా జాతి వాడే. అందుకే సత్యభామ చేతిలో చచ్చాడు. ఆడది ఆగ్రహిస్తే అగ్నిగుండమై నిన్ను నీ పరివారాన్ని సర్వనాశనం చేస్తుంది. సీతను చెరబట్టి శ్రీరాము చేతిలో రావణుండా నాడు రాలిపోయే. గోపితో కాంతల గోల చేసిన నరకుడదివతే కాంతమయ్యే. సురపతి ఇంద్రుడు పరసతి పొందుతే కలుషంబు దేహమా కన్నులయ్యే. ద్రౌపదిని వెంటోడి రాక్షసేంద్రుడు కీచకుడు భీముని చేత కూల్చబడి అవని సృష్టికి ఆధారమైనట్టే అతివలకు అపతోరమున నిలిచి చావకున్నవాడు లేడు. అవని యందు వలదు ఇంటి దుష్కర్యము మానుగా దుఃఖమగును. తెలిస్తే సప్త సముద్రాల హోరుల ప్రళయకోల ప్రభంజనమై నిన్ను కాటు వేసే కాలసర్పమవుతాడు. ఆ తర్వాత నీ జీవితానికే తెరపడుతుంది. జాగ్రత్త. ఆ కాల నాకు విషాన్ని పిండి సేవించగల ఈ గంగులకి పొలం పట్టి పొలం దున్నే అల్పడా నాకు సాటి. గంగులు, నీవు ఊహించినంత వృధా ప్రయాసం. ఆపూని వృధా ప్రసంగం. శక్తి యుక్తి ఉన్నవాడిదే విజయం. లే అటు తప్పుకో, లే అటు తప్పుకో, లే. నా మనసు ఏదో కీడును శంకిస్తుంది. ఈ ప్రాంతమంతా కొత్తగా ఉన్నది. నేను దారి తప్పలేదు కదా. వస్తానన్న వదిన ఇంకా రాలేదు. ఏం జరగనున్నదో ఏమో. వదిన కోసం నేనే వెళ్తాను. ఎవరు మీరు? పంచరవలో పడ్డావే పంచవల్లిల రామచిలుక. ఎందుకు ఈ ముట్టడి? మా కట్టడిలో ఉండటానికే ఈ ముట్టడి. నోరు సంపాదించుకుని మాట్లాడండి. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నారా? తెలియకుండా వేటగాడు ఈట తీసుకుని వేటకురాడే. వేటకై వచ్చిన వాడు వెనుతిరిగిపోడు. మీకేదో అంతిమ కాలం దాపురించి ఈ బుద్ధి పుట్టింది. నా మాట వినండి. ఒక్కసారి మానవతా దృష్టితో ఆలోచించండి. పరాయి స్త్రీనిలా నిర్బంధించడం ఎంత నీచాతి వినీచమైన పాపమో ఒక్కసారి ఆలోచించండి. ఇక పాప పుణ్యాలు ఆలోచించే ప్రసక్తే లేదు. దుర్మార్గుడా, మీకేదో పోగాలం దాపురించే పరాయి స్త్రీని బాధ పెడుతున్నారు. ఈ తల్లి సాక్షాత్తు దేవత. ఈ తల్లి తీక్షణంగా చూసిందంటే మీరు మిడతల్లా మాడి మసైపోతారు. పులి పంజాకు చిక్కారు. పిచ్చి గంతులు వేయకండి. నాకు అడ్డు చెప్పేవాడు మీకు అడ్డు నిలిచేవాడు ఎవడు లేడు, ఇక రాడు. చూడు, నీ కళ్ళ ముందే ఇక్కడే ఇప్పుడే పట్టుకుంటాను. ఒరే జగ్గు, రంగా, అడ్డు తొలగించండి. ఒరే వెధవల్లారా, వాళ్ళు అలా పారిపోతుంటే చూస్తారా? పోయి పట్టుకోండి. ఎక్కడారో పిరికి పందల్లారా. ఎవడవురా నీవు? నువ్వెవడవురా? నేనా? ఎవరి పేరు చెబితే ఈ దొడ్డకొండ అరణ్య ప్రాంతం అంతా స్తంభించిపోతుందో
ఆ భయంకర గజ దొంగ గంగుల్ని నేనేరా. అయితే నేనేరా నీ పాలిట యముణ్ణి, వేమూరి వారి మగాణ్ణి, అపర భార్గవ గురవయ్యను. ఆపరా నీ ఆర్భాటం. ఈ పులి ముందు పిచ్చి గంతులు వేయకరా పిచ్చి కొంక. నా వంటి ధీరుడు వేటకు వచ్చేది పులిని పులిని అనిచి అరిసి ఆయాసపడే నీ వంటి దుర్మార్గులను వేటాడటానికే వచ్చారా? నోర్మొయ్, ఈ మధపుడు ఏనుగును ఎదిరించడం నీ తరం కాదురా. ఆ మదముడు ఏనుగు కుంభస్థలము పగులగొట్టి ఆ రక్తంతో దాహం తీర్చుకునే మృగరాజును రా నేను. సేవగల మగాడివైతే కత్తి కలిపి నీ సత్తా చూపించు. రా 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 రారా. దీన్ని ఈ గురవైన శక్తితో జయించలేం, యుక్తితోనే జయించాలి. అవును, అదే సరి అయిన ఆదనం. అవును, అదే సరి అయిన ఆదనం. పారిపోతున్నారా పిరికి పందల్లారా? కామమదముల పెట్టేగు కఠిన ద్రోహి, స్త్రీని చెరపట్టు నీచుడా సిగ్గులేదే. పశువే నిన్ను తూచి చీకొట్టు పరమ మూర్ఖ, పశువే నిన్ను తూచి చీకొట్టు పరమ మూర్ఖ. నీదు గుండెలు చీల్చద నిలువు మదట. జగ్గు చాటు నుండి పొడుస్తావా? ఈ గండ్రగొడ్డలితో అమ్మా! గంగులు మాటు నుండి కత్తితో పొడుస్తావా? ఛీ, పిరికి కండ బలం కాదురా కావలసింది, బుద్ధి బలం ఉండాలిరా. వెంగమాంబ వెంగమాంబ వెంగమాంబ. అదు ఒరేయ్, అదురా వెంగమాంబ. స్వామి వెంగమాంబ, స్వామి వెంగమాంబ. దేవి ఏల దుఃఖింతు, స్వామి చివరి చూపులకు కూడా నోచుకోనేమోననుకున్నాను. స్వామి నేనిప్పుడు తృప్తిగా. స్వామి స్వామి చివరిసారిగా నా కోరిక మన్నించి నిత్య సుమంగళిగా పసుపు కుంకుమలు ప్రసాదించండి స్వామి. పసుపు కుంకుమలు ప్రసాదించండి. దేవి, దేవి నీవు కోరుకున్నట్లే స్వామి నీ పసుపు కుంకుమలు నీకు. స్వామి స్వామి భక్తవ శంకర పరమేశ్వర, ఏల నాకు ఈ అగ్ని పరీక్ష కల్పించి నా భర్తని ఘోర ప్రమాదానికి గురి చేశావు తండ్రి. అమ్మా దయామయి దాక్షాయిని, నా భర్తని ఘోర ప్రమాదం నుండి కాపాడమని నీవైనా నీ స్వామికి చెప్పలేవా అమ్మా? చెప్పలేవా తల్లి? స్వామి వెంగమాంబ, స్వామి నీ పసుపు కుంకుమలు నీకు. స్వామి శాశ్వతం. స్వామి స్వామి స్వామి. అమ్మా లోకమాత, ఆది పరాశక్తి, మహిషాసురమర్థని, దుష్టుడైన మహిషాసురుణ్ణి చీల్చి చెండాడావే. నీ కనుల ముందు జరిగిన ఈ అన్యాయాన్ని అకృత్యాన్ని చూస్తూ మిన్నకున్నావేం తల్లి? అమ్మా మాత, నేనే పతిపాద సేవ పారాయణనైతే, నేనే పార్వతీ పతి భక్తురాలినైతే, నేనే నిష్కళంక స్త్రీమూర్తినైతే, ఓ నీచుడు నికృష్టంగా చావాలి. నేటితో ఈ వెంగమాంబ కర్మ పరిపక్వమై నాలో ఐక్యమయ్యే సమయం ఆసన్నమైనది. ముందుగా ఈమె పతిపతామ శక్తిని లోకము గుర్తించినట్టులా ఈమెకు దివ్యశక్తిని ప్రసాదించదగాక. అలయునటులా దివ్యశక్తి నొసగద తేజవలరా. సకల జనులల్ల కొల్లచడి సాధగాను, సకల జనులల్ల కొల్లచడి సాధగాను, నవ్వవాడను
మహిమా రంగమాంబ, ఏమిటి ఏమిటిది? ఆశ్చర్యంగా ఉంది. వెంగమాంబలో ఆది పరాశక్తి విశ్వరూపం కనిపిస్తున్నదేమిటి? అయినను పర్వాలేదు, పట్టుకునే తీరుతాను. చేయి పట్టు. మహాసాధ్య అయిన వెంగమాంబను తాకిన దుర్మార్గుడు గజ దొంగ గంగులు మాడి మసైపోయాడు. బాబు గురవయ్య, వెళ్ళిపోయావా నాయనా, వెళ్ళిపోయావా? సత్యశీల హృదయుడేమైన నీకు ఆ భగవంతుడు ఇంత ఘోర శిక్ష ఎలా విధించను నాయనా? నాయనా గురవయ్య, ఎంత పని జరిగింది నా కొడుక? తమ్ముడు ఏమిట్రా ఈ దారుణం? అమ్మా తమ్ముడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడే. రే రామయ్య, సుబ్బయ్య, రండ్రా తమ్ముడు వైద్యుడి దగ్గర తీసుకెళ్దాం. రండ్రా, సాయం పట్టండి రా. అమ్మా, ఏమిటి తల్లి అలా ఉన్నావు? ఏమిటి తల్లి? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా కోరికను తీర్చగలవా తల్లి? అదేమిటో చెప్పు తల్లి. నా శక్తికి మించినదైనా నీ కోసం తప్పకుండా చేస్తాను, చెప్పు తల్లి. నా పతికి దూరంగా, భూమికి భారంగా నేను బ్రతకలేను కనుక ప్రజల సహాయంతో, గ్రామ పెద్దల అనుమతితో మన ఊరికి తూర్పు దిశగానున్న చెరువు కట్ట క్రిందగా అగ్నిగుండాన్ని ఏర్పాటు చేయించు తల్లి. అమ్మా! అమ్మా వెంగమాంబ, నీ కోరిక ప్రకారమే అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాము తల్లి. అమ్మా వెంగమాంబ, నీ మహిమలు కనుగొనడానికి మన ఊరి వారంతా పసుపు కుంకాలతో తరలి వస్తున్నారమ్మా. అమ్మా, నిన్ను బాధించిన పాపానికి రాజమ్మ మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్నది. నీ మంచి మనసుతో ఆ బిడ్డను క్షమించలేవా అమ్మా? అత్తయ్య, నేను దేహత్యాగం చేసిన 3 రోజుల తరువాత రాజమ్మ స్వస్థత పొంది ఈ ప్రదేశాన్ని సందర్శించి ముక్తిని పొందగలదు. అమ్మా వెంగమాంబ, బావగారు, నా భర్త తప్ప మరెవ్వరు తాకే అర్హత లేని నా పౌటి చెడుగును మీరు తాకిన దోషము వలన మీ ఇంటి ఆడపడుచులలో తరానికి ఒక్కరికి వైధవ్యం ప్రాప్తించింది. కళ్ళు లేని తడబాటులో జరిగిన పొరపాటుకు ఎంత ఘోర శిక్ష విధించావు తల్లి. విచారించకండి, ఈ శాపమే మీకు వరమై చరిత్రలో శాశ్వత గుర్తింపును పొందగలదు. అమ్మా వెంగమాంబ, చిన్ననాటి నుండి నా ప్రేమానురాగాలు నీతోనే పెనవేసుకున్నాను తల్లి. అలాంటి నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోతావా తల్లి, వెళ్ళిపోతావా? అమ్మా, నీ స్నేహం మరువరానిది. నేను దేహత్యాగమునరించిన కొన్నాళ్లకు నీవు నీ భర్త నా సన్నిధిలో పూజలందగలరు. అంతేగాక నా తండ్రి వంశము వారు 7 తరముల వారును, నా భర్త వంశము వారు 7 తరముల వారును, నీ వంశము వారు 7 తరముల వారును శాశ్వత ఆరాధకులై ముక్తిని పొందగలరు. నేను దేహత్యాగమునరించిన ఈ ప్రదేశము అనగా నెల్లూరు సీమలో నర్రవాడ గ్రామం పుణ్యక్షేత్రం కాగలదు. ఈ పుణ్యక్షేత్ర పవిత్రత వలన పరిసర గ్రామాలు సస్యశ్యామలమై వర్ధిల్లుతాయి. నన్ను కొలిచిన వారి ఇంట కొంగు బంగారమై నిలుస్తాను. నేను దేహత్యాగము చేసిన 3 రోజుల అనంతరమున 4వ రోజున ఈ ప్రదేశమును త్రవ్వి చూస్తే నేత్ర దృష్టి లేని తడబాటుతో మీరు పట్టుకున్న నా పవిడి చెరుగు, మంగళసూత్రములు, పసుపు కుంకుమలతో పాటు నేను నా భర్త శిలాప్రతిమలుగా కనిపిస్తాను. ఈ సాక్ష్యములే నేను పేరంటారైనందుకు మీకు నిదర్శనములు. అదేనుగాక ప్రతి సంవత్సరము జ్యేష్ఠ మాసములో బహుళ పౌర్ణమి గడిచిన తదుపరి ఆదివారం మొదలు గురువారం వరకు తిరునాళ్లుగా ఉత్సవములు జరిపించారు.
అదీనుగాక ఉదయమునే లేచి నన్ను తలచుకొని వ్యాపారాలు చేసుకుని వారికి, నన్ను మనస వాచ కర్మణ తలచిన వారికి సంతానాభివృద్ధి కలిగి అష్టైశ్వర్య భోగ భాగ్యములిచ్చి సర్వకాల సర్వావస్థల యందు వారిని కాపాడి రక్షిస్తాను. ఇక నన్ను సంతోషంగా సాగనంపండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆహా, ఈ వెంగమాంబను కన్న తల్లిదండ్రులు ఎంతటి పుణ్యాత్తులు. ఈ వెంగమాంబ నిత్యము పతిసేవ పారాయణి అయి పతినే సేవించి నన్ను పూజించి నాలో ఐక్యమైపోయింది. జయ 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 శ్రీ జనని హారతి జయగుణమమ్మ, సకల శుభములను గూర్చే వెంగమాంబ నీవే కదా.